ఈ యొక్క సరిహద్దుల వద్ద ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి భారత పౌరుల మీద కాల్పులు జరుపుతుందా సార్? మీరు ఒక నిమిషం నేను చెప్తాను బ్రహ్మనాయుడు గారు. ఉమ్, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా సైనిక పరిపాలన రాలే ఉమ్, 7 సంవత్సరాలు. కానీ అదే పాకిస్తాన్ 4 సార్లు సైనిక నియంత్రణ పరిపాలించారు. అక్కడున్న రాజకీయ నాయకుల్ని బెదిరించి జైల్లో పెట్టి ఉమ్, ఉరి తీసి కొంతమంది ఉమ్. జుల్ఫల్ హరికర్ భుట్టోను ఉరి తీసి అవును సైనిక అవును. ఉరి తీసి మరి పరిపాలించారు. అక్కడ ఉన్నది డెమోక్రటిక్ పరిపాలన కాదు. ఇప్పటి నుంచి కాదు, దేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ దేశానికి వచ్చి అదే డెమోక్రటిక్ కంట్రీ కాదు అది. అక్కడ అంతా కూడా తుకుడో గ్యాంగు, మారో గ్యాంగు, మార్దో గ్యాంగు. ఉమ్, సో అక్కడ మీరు ప్రధానమంత్రి చేతుల్లో ఆ పవర్ ఉంది అని మీరు అనుకోవట్లేదు. ప్రధానమంత్రి మిలిటరీ చేతిలో ఉన్నాడు. అవును. పేరుకు ఏ సైనిక పరిపాలన అయితే ప్రపంచ దేశాలు నెగోషియేషన్స్ ఏవు, ప్రపంచ దేశాల నుంచి ఫండింగ్ రాదన్న ఉద్దేశంతో పేరుకు మాత్రం ఆ సీట్లో కూర్చోబెడతారు తప్ప మిగతా పవర్ అంతా కూడా ఐఎస్ఐ చేతిలో ఉంటది, ఆర్మీ చేతిలో ఉంటది. సో ఇప్పుడున్న షబాజ్ షరీఫ్ ఎవరైతే ఉన్నాడో వాడి ఇంటి ముందర బాంబు వేసినా ఒకటే, ఎక్కిపోయినా ఒకటే. ఉమ్. అంటే వేయాల్సింది ఆసిఫ్ మునీర్ మీద, ఎస్, వేయాల్సింది పట్టుకు రావాల్సింది ఆసిఫ్ మునీర్ మీద. అవును. ఈజ్ ద కల్ప్రేట్. ఉమ్, మీకు చిన్న ఉదాహరణ చెప్తాను బ్రహ్మనాయుడు గారు. ఉమ్, రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ రాజ్యంలో ఉమ్, జ్యూస్ ఉమ్, తెగకు సంబంధించి ఎవరైతే ఇజ్రాయలీస్ ఉన్నారో ఉమ్, వాళ్లను దాదాపు 6 లక్షల మందిని చంపించేశారు. ఉమ్, దానికి ఆర్డర్ ఇచ్చింది హిట్లర్, ఎగ్జిక్యూట్ చేసింది వాళ్ళ సైనాధికారి. ఆ యుద్ధం ముగిసిపోయిన తర్వాత, హిట్లర్ చనిపోయిన తర్వాత ఎవరైతే ఎగ్జిక్యూట్ చేశారో సైనాధికారిని, అర్జెంటీనాలో మారు పేరుతో దాంకొని ఉంటే ఇజ్రాయెలీ ప్రభుత్వం టాస్క్ చేసి వాడిని తీసుకొచ్చి ఉమ్, ఇజ్రాయెల్లో బహిరంగ విచారణ జరిపి బహిరంగ ఉరి తీసింది. మొసాద్ మనకెట్లా రా ఉంటుందో ఇజ్రాయెల్ గట్లా మొసాద్ ఉంటది. ఉమ్, అవును. అంటే మీరు చూడండి ఎంత ఆ సావర్నిటీ, ఇంటిగ్రిటీ, దేశ ప్రజల మీద ఉన్నటువంటి కన్సర్న్ అది. అవును. అదే కన్సర్న్ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీకి ఆ దమ్ము, ధైర్యం రెండూ ఉన్నాయి. ఈ రోజు జరిగిన కొన్ని నిమిషాల్లోనే రిటాలియేషన్ ఏ రకంగా ఉంది చూస్తున్నాం కదా మనము. అవును. అటు ఐఎన్ఎస్ విక్రాంత్ దగ్గర నుంచి, ఇటు లాహోర్ దగ్గర నుంచి, లేకపోతే పెషావర్ దగ్గర నుంచి, రావుల్పేట దగ్గర నుంచి, ఇస్లామాబాద్ దగ్గర నుంచి ఎంత ఎంత ఏం జరుగుతోంది? ఎంత సినిమా చూపించేస్తున్నారు. అవును. ఇది బుజ్జగింపుల ప్రభుత్వం కాదు అన్నది మళ్ళీ ఒకసారి ఈ ఎన్డీఏ ప్రభుత్వం నిరూపించింది. బుజ్జగింపులు ఎవరికి అవసరం లేదు, బుజ్జగింపు రాజకీయాలు అవసరం లేదు, బుజ్జగింపు చేష్టలు అవసరం లేదు. ఈ దేశంగా నడవాలా, భారత రాజ్యాంగం ప్రకారం నడవాల్సిందే. చట్టాలు, శాసనాలు ఈ దేశంలో అందరికీ సమానమే, అందరూ సమానమే. హక్కులు అందరికీ సమానమైనప్పుడు బాధ్యతలు కూడా అందరికీ సమానమే. రూల్స్ అండ్ రెగ్యులేషన్ అందరికీ సమానమే, ఎవడు సపరేట్ కాదు. ఇవంతా ఈ తలకాయ నొప్పి రావడానికి మొత్తం అంతా కారణము గత ప్రభుత్వాలు అవలంబించినటువంటి బుజ్జగింపు రాజకీయాలే. ఆ బుజ్జగింపు రాజకీయాలకు తావులేదు, ఉండాల్సిన అవసరమూ లేదు. హక్కుల గురించి అందరూ మాట్లాడతారు కానీ వాళ్ళు చేయాల్సిన బాధ్యతల గురించి మాట్లాడితే మాత్రం తప్పించుకుపోయే వ్యక్తుల గురించి ఈ రోజు పాకిస్తాన్ కి జరిగింది చూసారా? ఇప్పటి నుంచి అందరికీ బాధ్యతలు గుర్తొస్తాయి ఈ దేశంలో. రావాలి కూడా. 140 కోట్ల మందికి ఎన్ని కోట్ల మంది అండి ట్యాక్స్ కడుతున్నది ఈ దేశంలో? 3.5 కోట్ల మందా? మార్పు జరగాల దేశంలో. శాంతులతో ఉండాలా. దేశం మీద ఎవరికి రాకూడదు. ఈ దేశం మీద ఎవడు కన్నెత్తి చూడకూడదు. కులాలకు, మతాలకు అన్నిటికీ వ్యతిరేకంగా వీఆర్ ఇండియన్స్. అది అవ్వాలి, ఉండాలి అంటే ఈ పక్కలో బల్లెం లాగా ఉన్నటువంటి దేశాలను గనక వేసి తొక్కి కాలు మీద గొంతు మీద కాలేసి తొక్కితే అందరూ దారిలోకి వస్తారు. ఈ దెబ్బతో చైనా కూడా దారిలోకి వస్తుంది బ్రహ్మనాయుడు గారు. సో ఇప్పుడు భారత్ కి ఏ దేశాలు సపోర్ట్ చేసే అవకాశం ఉంది? పాకిస్తాన్ ప్రపంచం మొత్తం ఒక చైనా తప్ప. సో చైనా